ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ ఫార్మేటిక్కి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టి ఒక మంచి కాలేజెస్ సీట్ తెచ్చుకొని జాబ్ కొడదామని ఇప్పటి నుంచే ఆలోచనలు అయితే వేస్తూ ఉంటారు. సో దీనికంటే ముందు మనం వెబ్ ఆప్షన్ పెట్టాలి కదా. దానికంట మనం ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకునే టైంలో మనం ఒక కాలేజ్ గురించి ఏ విషయాలు తెలుసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అంటే చాలామంది నేను చెప్పే పాయింట్స్ మొత్తం లైట్ తీసుకుంటారు, అంటే సరిగ్గా పట్టించుకోకుండా ఇంకో స్టెప్కి అయితే వెళ్ళిపోతారు అన్నమాట. దానివల్ల మీకు చాలా లాస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి స్టెప్ వేస్తేనే, ఇప్పుడు ఒక అందమైన ఒక కాలేజ్లో అన్నీ ఉన్న కాలేజ్లో ఒక స్టెప్ వేస్తేనే దాన్ని ఒక 10 అడుగులు ముందుకైతే వేయగలుగుతాం. అంతే తప్ప ఒక వీక్ దాని మీద వేస్తే అక్కడే పడిపోతాం అనమాట. అందుకు చెప్తున్నాను. సో మనం ఒక కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకునే ముందు ఒక కాలేజ్ గురించి ఏమేమి తెలుసుకోవాలి, సో ఏమేమి చూడాలి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని అంత లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ వన్, ఇంకా మెయిన్గా వీడియోలోకి అయితే అప్పుడే స్టార్ట్ చేయను, బేసిక్ అయితే చెప్తాను, మీకు తెలిసిందే చెప్తాను. తర్వాత మెయిన్గా వీడియోలోకి అయితే వెళ్తాను. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ఏదైనా మీకు నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మెయిన్గా మీరు చూడాల్సిన కాలేజ్లో హాస్టల్ అందుబాటులో ఉందా లేదా. చాలామంది చూడరు. కొన్ని చోట్ల హాస్టల్ అయితే ఉండదు, కొన్ని చోట్ల హాస్టల్ అయితే ఉంటుంది. అది అబ్బాయిలకి అమ్మాయిలకి హాస్టల్ ఉందా లేదా. ఎందుకంటే చాలా దూరం నుంచి ఈ కాలేజీలో పలానా కాలేజీలో జాయిన్ అవుద్దాం అని అనుకుంటారు విద్యార్థులు మొత్తం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకి ఏంటంటే హాస్టల్ అందుబాటులో ఉందా లేదా అది ఎవరెవరికి ఉందా చూసుకోవాలి. ఇక్కడ అపోలో యూనివర్సిటీ అయితే చూస్తున్నారు కదా. మనకి ఈ కాలేజ్ ఎక్కడ ఉంది? చిత్తూరు డిస్ట్రిక్ట్. హాస్టల్ ఎక్కడ ఎవరెవరికి ఉంది? అబ్బాయిలకి అమ్మాయిలకి ఉంది. ఎప్పుడు కట్టారు? 2023లో కట్టారు. మనకి ఏ కోర్సులు ఈ కాలేజ్లో ఉన్నాయి? ఓన్లీ బీఫార్మసీ అయితే ఉంది. ఎన్ని సీట్లు ఉన్నాయి? 11 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ సీట్స్, అది కౌన్సిలింగ్ ద్వారా ప్రొవైడ్ చేసే సీట్స్ 11 ఉన్నాయి. కోర్సు మీద ఎంత? 49,000. ఇలా చూసుకోండి. ఇది బేసిక్ అన్నమాట. ఇప్పుడు నాకు వాసవి కాలేజు తాడేపల్లిగూడెం కాలేజీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలాగా ఆ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తాను మిమ్మల్ని అందరినీ. సో నేను ఆ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను కదా. ఆ కాలేజ్ పేరు ఎక్కడుందని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఆ కాలేజ్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకి దీన్ని ఇంకా సబ్ టాపిక్స్గా డివైడ్ చేస్తాను. మెయిన్గా వెబ్సైట్ వస్తుంది ఇక్కడ వరకు ఓకే. తర్వాత మీరు యూట్యూబ్లో కూడా ఆ కాలేజ్ సంబంధించి చెక్ చేయండి. అంటే రివ్యూలు ఏ విధంగా ఉన్నాయి అంటే గూగుల్ రివ్యూస్లో కూడా వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. గూగుల్ రివ్యూస్లో ఎలా ఉందో అలా చెప్తారన్నమాట. అంటే ఆ కాలేజీ చదివిన విద్యార్థులు మొత్తం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే టైప్ చేస్తారు. కాబట్టి గూగుల్ రివ్యూస్లో మీరు ఏ కాలేజీ జాయిన్ అవుతారో దానికి సంబంధించి వెతకండి. ఎందుకంటే బయట బాగానే ఉందంటారు, లోపలే తెలుస్తుందన్నమాట పురుగులు ఏ విధంగా ఉన్నాయో. అందుకు చెప్తున్నాను. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా రివ్యూస్ అయితే సెర్చ్ చేయండి. కాలేజ్ వెబ్సైట్ కూడా చెక్ చేయండి. మనం కాలేజ్ వెబ్సైట్లో ఏం చూడాలంటే ప్లేస్మెంట్స్. మనం ఇప్పుడు ఒక కాలేజ్లో జాయిన్ అవుతున్నామంటే ఫ్యూచర్ బాగా ఉంటుందనే కదా. దానికి మెయిన్గా జాబ్ రావాలంటే ప్లేస్మెంట్స్ బాగుండాలి. ఇక్కడ ప్లేస్మెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఒకసారి కిందకు వస్తే కనుక మనకి ఈ విధంగా ప్లేస్మెంట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీకు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి అన్నమాట. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ప్లేస్మెంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ప్లేస్మెంట్స్ గ్యాలరీ కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ వల్ల కొంచెం లోడ్ అయితే కావట్లేదు. ఒకసారి క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు మొత్తం వెరిఫై అయితే చేసుకోండి మీరు. మెయిన్గా ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూస్తారు కదా, కంపెనీస్ విజిటెడ్ అవర్ స్టూడెంట్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ టాప్ కంపెనీస్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్ అని కంపెనీస్ 6 అయితే రోల్ అయితే కావడం జరుగుతుందన్నమాట. కొంచెం వెబ్సైట్ అప్డేట్ వల్ల మనకైతే రావట్లేదు. ఇలాగా మీ కాలేజ్ ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటారో ఆ కాలేజ్ సంబంధించి ఒకసారి వెరిఫై చేస్తే ఏ కంపెనీలు వచ్చినాయి మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే మంచి మంచి కంపెనీలు ఉన్నాయి లేవా, అసలు ఏ కంపెనీలు వచ్చినాయి, ప్లేస్మెంట్స్ ఎంతమందికి అలాట్ చేశారు మొత్తం ఒకసారి వెరిఫై చేసుకోండి. తర్వాత మనకి ఫ్యాకల్టీ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎంత బాగా చెప్తే మనకు కూడా అంత బాగా అర్థమైతే కావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తారు కదా ఆ కాలేజ్లో ఎవరెవరు ఎంతవరకు చదువుకున్నారు, ప్రొఫెసరా కాదా, మనకి ఏంటంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఒకసారి వెబ్సైట్లో కూడా చెక్ చేయండి. ఇక్కడ చూస్తారు కదా డాక్టర్ పి నారాయణ రాజు. ఒకసారి చూస్తే కనుక ప్రొఫైలు మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. పిహెచ్డి చేసిన విద్యార్థులు క్వాలిఫికేషన్ పిహెచ్డి, ఎంఫార్మసీ, బీఫార్మసీ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. వాళ్ళ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వేరే సార్ కూడా చూపిస్తాను, మంజునాథ. వీళ్ళ క్వాలిఫికేషన్ పిహెచ్డి. వీళ్ళైతే మంజులత అన్నమాట.
వీళ్ళైతే వెల్ ప్రొఫెసర్డ్ టీచర్లు, పిహెచ్డి ఇవన్నీ పైగా ఉంటే మంచిగా చదువుకొని మనకైతే కరెక్ట్గా చెప్తారని అర్థం. అండ్ అలాగే ల్యాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, క్యాంపస్ లైఫ్ మనకి లైబ్రరీ ఏ విధంగా ఉంది, జిమ్నాస్టిక్ జిమ్ ఉందా లేదా, స్పోర్ట్స్, క్యాంటీన్ అండ్ అలాగే ఆడిటోరియం ఉందా లేదా, ట్రాన్స్పోర్ట్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, మెడికల్ అండ్ అలాగే ర్యాగింగ్ లేదు కదా, ఇవన్నీ వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే మెయిన్గా మనకి ఆడిటోరియం అయితే చూపిస్తాను, మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇలాగా A to Z డీటెయిల్స్ సంబంధించి స్ప్లిట్ చేసుకోండి. యూట్యూబ్లో వెతకండి, గూగుల్లో వెతకండి, గూగుల్లో ఆ కాలేజ్ సంబంధించి అండ్ అలాగే గూగుల్ రివ్యూస్ కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఇలాగా వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే జాబ్స్ ఏంటి, మెయిన్గా ఈ కాలేజ్ సంబంధించి ఒకసారి కాంటాక్ట్ అవి ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా కనుక్కోండి అన్నమాట. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి కొనుక్కొని మంచిది ఏదైనా స్టెప్ అయితే వేయండి. సో చెడ్డది అయితే వద్దన్నమాట. అంటే కొన్ని కాలేజ్లో ఓపెన్గా చెప్పాలంటే చెడు అలవాట్లు అయితే ఉంటాయన్నమాట, మీకు తెలిసిందే. సో వేస్ట్ కాలేజ్ అయితే వెళ్ళొద్దు, మంచి కాలేజ్ దానికైతే వెళ్ళండి. మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే ఫీజు ఏ విధంగా ఉంది, హాస్టల్ అందుబాటులో ఉందా లేదా, కాలేజ్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, అండ్ అలాగే ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా రాదా, అండ్ అలాగే మన ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, ల్యాబ్స్ ఏ విధంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ మీరైతే వెరిఫై చేసుకోవాలన్నమాట. ప్లేస్మెంట్ రేట్ వచ్చేసరికి ఇక్కడ 90% అయితే ఉందన్నమాట. 50కి పైగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా 20 సంవత్సరాల అనుభవం అయితే ఉందన్నమాట, మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మనకి ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి కాలేజ్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా అప్రూవల్ ఏ అప్రూవల్ ఉన్నాయి, ISO అప్రూవల్ అయితే ఉంది, NAC అప్రూవల్ అయితే ఉంది, అండ్ అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అయితే ఉంది, AU రీజన్ అప్రూవల్ అయితే ఉంది. ఇవన్నీ మనకి ఏంటంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే జాబ్ ఏ విధంగా ఉంది, స్టడీ పర్పస్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రజెంట్ కూడా ఎలా ఉంది అన్నీ కాల్ చేసి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోండి అన్నమాట. ఫ్యూచర్ వాళ్ళు కూడా కాల్ చేసి ఒకసారి కనుక్కోండి, వాళ్ళైతే ఓపెన్గా చెప్తారు. అండ్ అలాగే సీనియర్స్ ఏంటి, యూట్యూబ్లో కామెంట్స్ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి ఆ కాలేజ్ సంబంధించి. ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కాలేజీలకు అయితే వెళ్ళండి. చాలామంది ఏమీ చూసుకోకుండా అలాగే వెళ్ళిపోతారు, దీనివల్ల చాలా నష్టపోతారు అన్నమాట. అందుకు చెప్తున్నాను. మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, మెయిన్గా గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజెస్ జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి మెయిన్గా ఉమెన్స్ సంబంధించి అమ్మాయిలకి స్పెషల్ సేఫ్టీగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే సపరేట్గా ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SCON SPSC. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు.